తాడేపల్లిలో నేడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొంటారు. నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులు, సంస్థాగత అంశాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన నేతలతో చర్చించనున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలో నేడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. మా కరెస్పాండెంట్ హరీష్ పూర్తి సమాచారం అందిస్తారు. హరీష్, రాజమండ్రి రూరల్ కి సంబంధించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగేటువంటి సమావేశానికి సంబంధించి కూడా రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి విధానాలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి పరిస్థితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నాయకత్వం మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ కి సంబంధించిన వ్యవహారాలపై కూడా ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, రాజమండ్రి రూరల్ స్థానంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి ఉద్యమాలు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ మొత్తం అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలపై కూడా ప్రజెంట్ చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో, కీలకమైనటువంటి నాయకత్వంతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా సరి ప్రక్రియలో ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, కూటమి పార్టీలన్నీ కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అక్కడ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అనుసరిస్తున్నటువంటి విధి విధానాలకు సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించి, ఎందుకంటే గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటికీ అంశాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక స్థితిగతులు, అదేవిధంగా రాజకీయ పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కూడా దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు జరిగేటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా రూరల్ నాయకత్వానికి ఇప్పటికే సమాచారం కూడా అందించారు. రూరల్ నాయకత్వానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి సమావేశంలో జగన్ చేసేటువంటి ప్రసంగం ఎలా ఉండబోతుంది, రాబోయేటువంటి రోజుల్లో అనుసరించేటువంటి రాజకీయ ఎత్తుగడలకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి అంశాలు, ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మండలిలో మాత్రమే హాజరవుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈరోజు జరిగేటువంటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు, పార్టీకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి ఆ క్యాడర్పై పెట్టినటువంటి అక్రమ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం, వేధింపులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా క్యాడర్ మరింత బలంగా ఇటీవల జగన్ నిర్వహించినటువంటి పర్యటనలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు కూడా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో క్యాడర్ కూడా ఎక్కడా కూడా చెక్కు చెదరలేని ఉన్నటువంటి
నాయకత్వానికి సంబంధించినంత వరకు కూడా భవిష్యత్ కార్యాచరణ ఎలా డిజైన్ చేయాలి, అదేవిధంగా భవిష్యత్తులో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రైట్ హరీష్.